Thank you, brother, for the welcome. And it's a joy for me to gather together with the saints of God in this place. మరోసారి నాకు ఈ విధంగా మీరు ఆహ్వానం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు. అలాగే పరిశుద్ధులందరూ ఈ విధంగా చేరి రావడం అంటే మనకెంతో సంతోషము. And thank you for the welcome that you have given to me this evening. సాయంకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన ఈ ఆహ్వానంకై, ఈ స్వాగతంకై మీకు వందనాలు. Well, once again, we are here around the Word of God, and we believe God has got a message for me and for you and for the church tonight. సాయంకాల సమయంలో మళ్ళీ దేవుని వాక్య ధ్యానంకై మనం ఇలా ఉండనుగా నేను విశ్వసిస్తున్నాను, దేవుడు నాకు అలాగే సంఘంకు మనందరికీ కూడా కావాల్సిన సందేశం ఇచ్చిన్నాడని. So we have been studying through the epistle to the Philippian church. ఫిలిప్పీ సంఘంకి రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. And the subject before us is how God, through these various letters, is reminding us that the church need to be converting to a glorious church. అయితే ఈ పత్రికలన్నిటి ద్వారా కూడా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, సంఘము ఎలాగా క్రమేణ ఒక మహిమ గల సంఘముగా మార్చబడాలో ఆ విషయాన్ని ప్రభు మనకి Now this is a privilege for every believer. This is something that each one of us need to work into. అయితే ఇది ప్రతి విశ్వాసికి ఇచ్చిన ధన్యత. మనలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. Yeah, none of us can be spectators or visitors. We are all involved into the work of the Holy Spirit, bringing the church from a state or a level which is now it is there, and bringing it into a glorious church. మనందరం కూడా కేవలం ప్రేక్షకులుగా లేకపోతే కేవలం చూసి వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా మనందరము కూడా సంఘము క్రమేణా ఎలాగా ఒక మహిమగల సంఘంగా మార్చబడుతుందో దాని అన్నిటికీ మనం పని చేసేవారుగా ఉండాలి. You know what a joy it will be that every day we tell one another, hello brother, hello sister, come let's go and work towards a glorious church. ఇదెంత సంతోషం అనిపిస్తుంది. ప్రతిదినం మనం ఒకరికొకరు సహోదర సహోదరి రండి ఒక మహిమగల సంఘముకై మనం పని చేద్దామని ఒకరికొకరు చెప్పడం ఎంత సంతోషంగా ఉంటుంది. You know, many times we are not excited about the church into which the Lord has brought us, isn't it? చాలా సార్లు దేవుడు మనకి తీసుకొచ్చిన సంఘం విషయంలో మనం అంత ఆసక్తికరంగా ఉండట్లేదు. And the Lord, you know, is saying this in Ephesians 5. He says, but the Spirit says, Christ loved the church and gave himself for it. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తను తాను సంఘముకై ఇచ్చెను అని చూస్తున్నాం. So today the question that comes to me is, am I, along with every brother and sister, and am I with the church which is corporate, can it be said that I love the church? అయితే ఈ సాయంకాల సమయంలో నేను ఈ విధంగా ప్రశ్న వేస్తున్నాను, సంఘము అందరితో కలిసి నేను కూడా సంఘంగా ఉంటుండగా నేను సంఘాన్ని ప్రేమించేవాడుగా ఉన్నానా? And so we are studying through Philippians one part of this particular truth. అయితే ఫిలిప్పీ పత్రిక నుంచి మనం ధ్యానిస్తుండగా ఈ యొక్క సత్యంలో ఒక భాగం మనం గమనిస్తున్నాం. And so in chapter 1 we saw the vision of the church. మొదటి అధ్యాయంలో సంఘము పట్ల దేవుని యొక్క దర్శనము మనం చూసాం. The church must be a vision oriented church. సంఘము ఒక దర్శనము కలిగి ఉండాల్సిన ఒక సంఘంగా ఉండాలి. And this vision cannot be seasonal, it cannot be circumstantial, it cannot be at special times. This is a continually transforming vision. ఈ దర్శనము ఏదో కొంత కాలంకి లేకపోతే ఏదో ప్రత్యేకమైన సమయానికి పరిమితమైన కాకుండా ఇది కొనసాగుతూ ఉండాలి. ఆ దర్శనం, the vision that God gives is a vision by his Spirit working within our lives and bringing our faith into focus. దేవుడు మనకి ఇచ్చిన దర్శనము తన పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో పనిచేస్తూ మన విశ్వాసాన్ని ఆయన వెల్లడిపరిచేవాడుగా ఉంటున్నాడు. Secondly, we saw in chapter 2 that the church needs to be a vigilant or a watchful church. రెండో అధ్యాయంలో మనం చూసాం సంఘం ఎంతో మెలకుగా ఉండి ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని. Right, we should be vigilant concerning the testimony of Christ, the testimony which is given into the church. సంఘంకి యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆ సాక్ష్యం విషయంలో ఎంతో మెలకుగా ఎంతో జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకున్నాం. And we have seen very clearly how John
right in the end of the Bible in Revelation, the Lord, through Apostle John, is saying how the testimony of the Lord Jesus is such a precious thing to the church. అయితే అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ ఆ చివరి గ్రంథంలో చెప్తున్నాడు, యేసు ప్రభు సంఘంకి ఇచ్చిన సాక్ష్యము ఎంతో ప్రశస్తమైంది, ఎంతో విలువైంది అని. Today we are seeing chapter 3. ఈవేళ మనం 3వ అధ్యాయం చూడబోతున్నాం. And we see in the process that the church is moving on to victory. It is a victorious church. 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము సంఘము ఎలాగా విజయం వైపుకి వెళ్తుంది, లేకపోతే విజయించిన ఒక సంఘాన్ని మనం చూస్తున్నాం. విక్టోరియస్ చర్చ్. Victorious. Now when you and me are a part of the beautiful body of Christ. మీరు నేను యేసు ప్రభువుకు అందమైన దేహంలో మనం కూడా భాగముగా ఉన్నాం. Now being a part of that glorious or a beautiful body of Christ, we need to live day unto day in victory. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క అందమైన దేహంలో భాగంగా ప్రతి దినము కూడా మనం ఎంతో విజయవంతముగా జీవించాలి. Right. Now this particular chapter gives us a beautiful picture of this truth. అయితే ఈ యొక్క సత్యం గూర్చి ఈ 3వ అధ్యాయం మనకి చక్కగా చిత్రణ ఇస్తుంది. And the context of the verse is given in verse 21. 21వ వాక్యంలో దాని ఒక సందర్భం రాయబడి ఉంది. 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 21వ వాక్యంలో దాని సందర్భం మనం చూస్తున్నాం. You can read that verse, brother. 3వ అధ్యాయం 21వ వాక్యం చదవండి ఎవరన్నా, తెలుగులో చదవండి. ఫిలిప్పీ పత్రిక 3:21. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. Right. The word says at the end of it, he is even able to subdue. The word subdue is the word for victory, right? Who is able to subdue all things unto himself. సమస్తమును తన శక్తి చేత లోబర్చగలడు అని చెప్పాడు. లోబడుట అనేది విజయానికి సాదృశ్యంగా ఉంది అని చూస్తున్నాం. The word subdue here is talking about the Lord Jesus gaining absolute control. Uncle, okay. Anyway, brothers, yes, continue. Uncle was saying something. The word subdue here is bringing the context where the Lord Jesus subdues everything under himself. ఇక్కడ లోబర్చుట అనే మాట చూసినప్పుడు యేసు ప్రభు సమస్తాన్ని తన స్వాధీనంలో లేకపోతే తనకి లోబర్చుతాడనే విషయాన్ని చూస్తున్నాం. Now when you look at Hebrews chapter 2, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, here the writer is talking about the finished work of the Lord Jesus. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభు సంపూర్ణంగా నెరవేర్చిన కార్యాన్ని మాట్లాడుతూ చెప్తున్నాడు. And then when you read from verse 7 onwards, 2వ అధ్యాయం 7వ వాక్యం నుంచి మనం చదివితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదివితే, you can read up to verse 9. 7 నుంచి 9 వాక్యాల వరకు చదవండి కదా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 9 వాక్యం. నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెం తక్కువగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబర్చినప్పుడు వానికి లోబర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. Right. In verse 7 it says, 7వ వాక్యంలో మనం చదువుతున్నాము, you set him over the works of thy hands. తన చేతి పని మీద ఆయనకి నువ్వు అధికారం ఇచ్చి ఉన్నావు అని చెప్తున్నావు, లేకపోతే దానిపైన ఆయన ఉంచావు. And in verse 8 it says, 8వ వాక్యంలో ఇలా చెప్తున్నాడు, you have put all things in subjection under his feet. సమస్తము ఆయన పాదము క్రింద లోబర్చి ఉన్నావు అని చెప్తున్నాడు. And it says in that you put all things in subjection, there is nothing left that is not put in subjection. అన్ని అనగా ఇంకా ఏమీ మిగులు అన్ని కూడా ఆయనకి లోబర్చి ఉన్నాయని చూస్తున్నాం. But look at now, what does the end of that verse say?
అయితే ఆ వాక్య భాగంలో చివరిగా ఏం చెప్తున్నారు చూడండి. But now we see not yet all things put under him. Now we see not. అయితే ఇప్పుడు సమస్తము ఆయన పాదము కింద లోబడుచుట అనే విషయం ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. Right. You know, we see how the devil is exercising rule over the world. మనకు తెలుసు ఈ లోకం మీద సాతాను లేకపోతే దుష్టుడు ఎలాగ అధికారం ఏలుతున్నాడు. We see how the devil is driving men and women by the power of an evil intelligence and an evil wisdom. అయితే ఒక శాతానమైన జ్ఞానము ద్వారా దేవుడు సాతానుడు ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఎలా నడిపిస్తున్నారో మనం చూస్తున్నాం. And the devil is bringing victory into their lives, and so the people think this is victory. సాతాను వాళ్ళ జీవితంలో అటువంటి విజయాన్ని సాధిస్తున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే విజయము అని వాళ్ళు అనుకుంటున్నారు. What is the kind of victory that we see in the world? ఈ లోకంలో ఎటువంటి విజయాన్ని మనం చూస్తున్నాం? There is community fighting against a community. ఒక జాతి మరొక జాతి మీద యుద్ధం చేస్తామని చూస్తున్నాం. There is a competition in a corporate world. ఆ కార్పొరేట్ ప్రపంచంలో ఎంతో ప్రతిస్పర్ధ మనం చూస్తున్నాం. There is a nation fighting against nation. ఒక దేశము మరొక దేశం మీద యుద్ధం చేస్తుందని చూస్తున్నాం. There is religion fighting against religion. ఒక మతము మరొక మతం పైన యుద్ధం చేస్తుందని చూస్తున్నాం. These are the tools of the devil to bring victory to these people. ఇవన్నీ కూడా సాతాను ఒక తంత్రాలు ఈ వీళ్ళ జీవితాల్లో ఈ విధంగా విజయాన్ని తీసుకురావడానికి. So that's why the word says, we do not see yet that all things are put under him. అందుకే అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది ఇప్పుడు సమస్తము ఆయనకి లోబడుట అనేది ఇప్పుడు మనం చూడలేదు. But verse 9 says, కానీ 9వ వాక్యంలో ఏం రాయబడిందంటే we see Jesus, who was made a little lower than the angels for the suffering of death, crowned with glory and honor, that he by the grace of God should taste death for every man. దేవుని యొక్క మహాకృపను బట్టి సమస్త మానవాళికై మరణముకు రుచి చూచిన యేసు ప్రభుని మహిమ కిరీటము ధరించిన వాడుగా మనం చూస్తున్నామని చెప్తున్నాడు. So we see not is something that physically we don't see. మనం చూస్తున్నాం అంటే ఏదో భౌతికంగా చూసే విషయం కాదు. But we see is talking about our spiritual eyes. అయితే మనం చూస్తున్నామంటే ఆత్మీయ నేత్రాలు చూసే విషయం మాట్లాడుతున్నాడు. So we don't have to go by the physical eyes that we don't see anything put under him now. అయితే భౌతికమైన కళ్ళతో ఆయన కింద అన్ని ఏమి లోబడలేదు అని ఆ విషయం చూడడం విషయం కాదు. We need to exercise our spiritual eyes, the eyes of faith, to see who he is. He's crowned. He's a victor. When he says he's crowned with glory and honor, that means he is the victor. అయితే ఆత్మీయమైన నేత్రాలతో మనం ఆయన చూడాలి. ఆయన జయించి ఉన్నాడు, ఆయన కిరీటాన్ని ధరించాడంటే ఆయన విజయాన్ని సాధించి ఉన్నాడని అర్థం. You know, he didn't become a victor, but the Lord is always the victor, isn't it? ఆయన ఏదో విజయాన్ని సాధించిన తర్వాత ఆయన విజయశీలుడే అని కాదు, కానీ ఆయన ఎల్లప్పుడూ విజయశీలే. And so when we come back to Philippians chapter 3, అందుకే ఫిలిప్పీ పత్రికలో మళ్ళీ మనం తిరిగి వస్తాం. in verse 21 it says, whereby he is able to subdue. The word subdue is a very strong word, to bring under control, to totally destroy. He's able to subdue all things unto himself. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యంలో సమస్తాన్ని ఆయన లోపర్చగలడు అంటే చాలా బలమైన పదము. అన్నిటినీ ఆయన నాశనం చేసి సమస్తాన్ని ఆయన తన స్వాధీనంలో చేయగలడు, ఆయన సమర్థుడు అని చూస్తున్నాం. Now whom is he saying this to? ఇది ఎవరితో చెప్తున్నాడు పౌలు ఈ మాట? Now this is a word written to the church. ఈ యొక్క మాట సంఘముకై రాయబడినది. And why is it written to the church? అయితే సంఘముకి ఇది ఎందుకు రాయబడి ఉన్నది? Because in the process of we being declared a glorious church, we need to exercise the sign of victory in our day-to-day life. అయితే మనం ఒక మహిమగల సంఘముగా మార్చబడే ఒక క్రమంలో ప్రతి దినము కూడా ఆ విజయాన్ని మనము సాధించు ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. The question that needs to come to me or to you or to the church today is, are we those taking part in victory? అయితే నేను అలాగే మీరు అలాగే సంఘంలో మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే ఆ విజయంలో మనము పాలివారి ఉన్నామా? Am I a part of the victory that is already declared for the church?
అయితే సంఘముకై దేవుడు ప్రకటించిన ఆ విజయంలో నేను ఒక పాలివాడుగా ఉన్నానా? So with that in background, we see this chapter 3. ఇటువంటి ఒక సందర్భముతో మనము ఈ 3వ అధ్యాయాన్ని చూడాలి. And this chapter 3, for the convenience of study, we can divide it into 4 parts. మన అధ్యయనంకి సులువుగా ఉండడానికి దీన్ని 4 భాగాలుగా మనం విభజించగలము. Right, the first part is verse 1 to 3. మొదటి భాగము 1 నుంచి 3 వాక్యాలు. This is Paul's strong message to the church. పౌలు సంఘానికి ఎంతో దృఢముగా బలమైన సందేశాన్ని ఇస్తున్నాడు. The second part is from verse 4 up to verse 14. రెండో భాగము 4వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు. This is Paul's strong testimony that he declares to the church. అయితే పౌలు సంఘానికి తెలియపరుస్తున్న బలమైన సాక్ష్యము అని ఆ రెండో భాగం. And verse 15 up to verse 21. 15వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు. It is where the church is invited to be a part of the victory. అయితే సంఘంకి ఆ విజయంలో పాలివారుగా ఉండడానికి ఆహ్వానిస్తున్నాడు. But in between verse 18 and 19, ఆ మధ్యలోనే 18, 19వ వాక్యము. it is talking to believers, warning us regarding those who don't want to be a part of this victory. విశ్వాసుల్ని హెచ్చరిస్తూ చెప్తున్నాడు. అందరూ ఉన్నారు మనలో ఆ ఒక విజయంలో పాలివారుగా ఉండడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళ గురించి హెచ్చరిస్తూ చెప్తున్నాడు. Yeah, that is important to receive that warning through the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ అటువంటి హెచ్చరికలను స్వీకరించడం అనేది మంచిది. Right, many times there are many amongst God's people who are ignorant about the victory. దేవుని బిడ్డల్లో కూడా చాలా మంది ఈ యొక్క విజయం గురించి వాళ్ళు తెలియని వారుగా చాలా మంది ఉంటున్నారు. And being ignorant about the victory, they are not moving in victory. ఆ విజయం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ విజయంలోకి వాళ్ళు రావట్లేదు. And that is why Paul in verse 18 and 19 is talking about such people and telling us to be careful about such people. అందుకే పౌలు 18, 19వ వాక్యంలో అటువంటి వ్యక్తుల గురించి హెచ్చరిస్తూ అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్తున్నాడు. And that is why it's so important to, we can follow this division in order to get the message quite clear. ఇటువంటి ఒక విభజనతో ఈ యొక్క అధ్యాయంలో ఉన్న సందేశాన్ని మనం చాలా సులువుగా అర్థం చేసుకోగలము. So when we look at verse 1 to 3, 1 నుంచి 3 వాక్యాలు మనం చూసుకుంటే, there's a very strong message. And if we don't receive the strength of the message, we may not be able to come out of a defeated life and move into victory. చాలా బలమైన చాలా దృఢమైన సందేశం పౌలు అక్కడ ఇస్తున్నాడు. ఆ సందేశాన్ని మనం గ్రహించి లేకపోతే ఆ ఒక పరాజయం నుంచి మనము ఆ విజయంలోకి రాలేము. Now we know that the Philippian church is a beautiful church, isn't it? మనకు తెలుసు ఫిలిప్పీ సంఘము ఎంతో అందమైన ఒక సంఘము. They had many good qualities. వాళ్ళు ఎన్నో మంచి గుణగణాలు ఉన్నాయి. And Paul is already talking about and telling them that I thank God for all of you. అయితే పౌలు వాళ్ళతో చెప్తూ అన్నాడు, మీ అందరికై నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. But when he writes this chapter 3, అయితే ఈ 3వ అధ్యాయాన్ని పౌలు రాస్తున్నప్పుడు he says, look how he's starting. The Spirit of God is very beautifully presenting the whole thing, right? దేవుని యొక్క పరిశుద్ధాత్మ సమస్తాన్ని ఎంతో అందంగా చిత్రీకరిస్తున్నాడు. ఎలా ప్రారంభిస్తున్నారో చూడండి. He says, finally, brethren, keep rejoicing in the Lord. మెట్టుకు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. Right? And then he says, I need to write certain things to emphasize the importance. I'm writing it again and again and again to emphasize the importance. అయితే అది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి మరలా నేను చెప్తున్నాను, సారికి నేను రాస్తున్నాను, చెప్తున్నానని దాని ప్రాముఖ్యతని చెప్తున్నాడు. That's the word used. Can you read that verse 1, brother? 1వ వాక్యం చదువుతారా ఎవరైనా తెలుగులో? 3వ అధ్యాయం 1వ వాక్యం. మెట్టుకు సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. Yeah, it says for you it is safe. The word used in English is safe. మీకు అది క్షేమకరం అన్నాడు కానీ ఇంగ్లీష్ లో ఇది మీ గురించి సురక్షితమైంది మీకై అని చెప్తున్నాడు, లేకపోతే అది మీ సేఫ్టీతో కూడింది అంటున్నాడు. No, this is the beginning, isn't it?
if you don't, if you don't, what to say, listen to these words, the emphasis of the words, you could live in insecurity. ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోకపోతే ఆ అభద్రతలోకి మీరు వెళ్తారు, లేకపోతే సురక్ష లేని స్థితిలోకి వెళ్ళిపోతారని చెప్తున్నాడు. Yeah, insecurity is a part of defeat. ఓడిపోయిన వాళ్ళు అసురక్షితంగా ఉంటారు, అది వాళ్ళొక పాలి. Yeah, if I'm insecure in my Christian life, I'm already moving in defeat. నా క్రైస్తవ జీవితంలో నేను సురక్షితంగా లేకపోతే నేను ఓటమి వైపుకు వెళ్తున్నాను అర్థం. So these words, strong words, come again and again so that we move from insecurity to security or safety. అందుకే ఈ యొక్క మాటలు సారి చెప్తున్నాడు, ఎందుకంటే ఆ ఒక సురక్షితం లేని ఒక స్థలం నుంచి సురక్షితమైన స్థలంకి మనం వెళ్ళడానికి. And secondly, he says you must be aware or beware of things which are working against God's plan. అయితే దేవుని ప్రణాళిక విరోధంగా పనిచేసిన విషయాల నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. And Paul is using very strong words over here, isn't it? అక్కడ కూడా పౌలు చాలా బలమైన పదాన్ని వాడుతున్నాడు. He's saying these are dogs, these are evil workers, and these are workers of concision. వాళ్ళు కుక్కలు, వాళ్ళు చెడ్డ పని లేకపోతే దురాశతో పనిచేసిన వాళ్ళు అంటున్నాడు. Now these have their own significant meanings. ఇవన్నీ కూడా దానికి అది అర్థం కలిగి ఉన్నాయి. And these dogs, when it says that these are dogs, these are not ordinary pets or ordinary street dogs. ఏదో కుక్కలు అని చెప్పినప్పుడు ఏదో కుక్కలు మా రోడ్ లో కనబడుతున్నారు కదా, అటువంటి కుక్కలు కాదు. So normally when we hear about a dog, it talks about like that, we talk about street dog or a pet dog or some other dogs, right? మన కుక్కల గురించి మాట్లాడినప్పుడు ఏదో ఊరు కుక్కలు, లేకపోతే వీధిలో ఉన్న కుక్కలు, లేకపోతే ఇంట్లో పెంచుకున్న కుక్కలు అని మనం అనుకుంటా ఉంటాం. But I don't know whether you've seen picture of evil dogs. అయితే చెడి లేకపోతే దురాష్టకున్న కుక్కల గురించి చూసారా? These are with fangs and their teeth which are beyond what you can see. It's something that can scare you to death. వాళ్ళ పళ్ళు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అది చాలా భయంకరంగా మరణం ఒక భయం మనలో పుట్టిస్తుంది. And the way they express their feelings is something which we cannot understand. It can bring us into fear and defeat. అయితే వాళ్ళు ఎలాగా తను వ్యక్తపరుస్తారంటే అది మనం అర్థం చేసుకోలేము. అది మనకి ఓటమికి లేకపోతే భయంకి గురి చేస్తుంది. And then it talks about evil workers. తర్వాత చెడు పని చేసే వారి గురించి చెప్తున్నాడు. Who are these evil workers? ఈ దుష్ట కార్యములు చేసేవారు ఎవరు? These evil workers are against God's defined plan of salvation for the world. దేవుడు లోకానికై ఆయన నియమించిన రక్షణ ప్రణాళికకి విరోధంగా పనిచేసేవారు. And those beware of concision means those who are walking in tradition. ఎవరైతే ఆచారాల్లో నడుస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. And that is why this is a strong message. Beware of these things. ఈ విషయాల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా బలమైన సందేశం ఇక్కడ. And then in verse 3, మూడో వాక్యంలో it now talks about the positive aspect of a strong message. We are the circumcision which worship God in the spirit and rejoice in Christ and have no confidence in the flesh. ఒకసారి మూడో వాక్యం చదువుతారా? ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారము. And so here the apostle is introducing now the actual reason for victory that we need to experience. అయితే ఇక్కడ అపోస్తలుడు మనము అనుభవించిన విజయం గురించి ఉన్న కారణాలను చెప్తున్నాడు. It says about the spirit and it talks about the flesh. అక్కడ శరీరం గురించి అలాగే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. We are circumcision which worship God in spirit. మనము ఆత్మలో సున్నతి పొంది ఆత్మ ద్వారా దేవుని ఆరాధిస్తున్నాం. And the other aspect is the confidence in the flesh. మరొక వైపు శరీరాన్ని ఆశ్రయ చేసేవారు కనుక we understand here how there's a conflict between the spirit and the flesh. శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి పోరాటాన్ని గురించి ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. What is required is the spirit overcoming the flesh.
ఇక్కడ ఆత్మ మన శరీరాన్ని మించి అది పనిచేయాల్సిన వంటిదై ఉంది. And what is the truth that the apostle is bringing? We are circumcision which worship God in the spirit. Worship God in the spirit. పౌలు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే సున్నతి ద్వారా మనము ప్రభుని ఆరాధించే ఈ నూతనమైన సున్నతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And that is one of the greatest strong points for the believer, isn't it? Worshipping God in spirit. ఆత్మయందు ఆరాధించుట అనేది విశ్వాస జీవితంలో ఒక గొప్ప సత్యం కదా. But what happens is the flesh comes in between and wants to take over. ప్రభుని ఆరాధించే క్రమంలో శరీరము మనకి ఆటంకంగా రావటాన్ని మనం గమనిస్తున్నాం. And so is the apostle now saying, we have no confidence in the flesh because the flesh is a defeating flesh. We need to come into victory through the spirit. కాబట్టి మనము శరీరమును ఆస్పదము చేసుకొనుక అంటే మనల్ని ఓడించే శరీరం మనకి అపాయకరంగా ఉండగా ఆత్మ ద్వారా మనం ఆరాధించే వారంగా ఉన్నాం. And now we find how look how beautifully the presentation is, isn't it? ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు ఎంత రమ్యంగా ఉన్నాయో గ్రహించాలి. So while in verse 3 he talks about this conflict, he now begins to explain this through his own living life testimony. పౌలు ఈ పోరాటాన్ని తన వ్యక్తిగత జీవితంలో ఉన్న పోరాటాన్ని సాక్ష్యంగా చెప్పి ప్రకటిస్తున్నాడు. And so we find right from verse 4 up to verse 14 the beautiful process of victory that the apostle Paul is living through his testimony. తన సాక్ష్యం ద్వారా 4 నుంచి 14 వరకు ఉన్నటువంటి సత్యాలని నిరూపిస్తూ ఉన్నాడు. And so just you can walk with me through this process. It will be quite interesting. కాబట్టి పౌలు అంటా ఉన్నాడు ఈ క్రమంలో మీరు నన్ను పోలి నడుచుకోండి అంటా ఉన్నాడు. And so from verse 4 up to verse 6 he's talking about his old life. 4 నుంచి 6 వరకు పౌలు తన పాత జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Now in the process of victory here in verse 7 and 8 look at how he begins. విజయాన్ని సాధించే క్రమంలో ఎలాగున్న పౌలు ప్రారంభిస్తున్నాడు చూడండి. బ్రదర్ కెన్ యు సే ద బుక్ అండ్ Yeah, it's quite interesting. Please read verse 7 and 8. Philippians 3. Philippians, John like Philippians chapter 3. Thank you. I'm there. 3 నుంచి brother which verse? Verse 7 and 8, brother. Thank you. 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. Yeah, you can read verse 8 also, brother. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. Okay. Now in these 2 verses ఈ 2 వచనాల్లో there are 4 times the apostle is bringing the word loss. 4 సార్లు నష్టము అనే మాటను ఉపయోగిస్తా ఉన్నాడు. Now in verse 7 7వ వచనంలో what things were gained to me I count as loss for Christ. ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో క్రీస్తు నిమిత్తమై వాటిని నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. In verse 8 8వ వచనంలో doubtless I count all things as loss for the excellency of the knowledge of Christ my Lord. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. Thirdly, in the same verse he says, for whom I have suffered the loss of all things. 9వ వచనంలో ఉంది నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అని 8 చివరిలోనే ఉంది. Right, and the 4th thing is 4వది I count and do count them but dung or refuse.
అయితే వాటినన్నిటినీ, లోకంలో ఉన్న వాటినన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. It's very interesting, right? You know, why is this emphasis on the process of victory? Why is this emphasis given in fourfold ways? ఇప్పుడు తాను విజయాన్ని సాధించే ప్రక్రియలో 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాల్ని పౌలు తీసుకుని వస్తా ఉన్నాడు. Right. So we know that the word of God is perfect, right? దేవుని వాక్యము పరిపూర్ణమైంది అని మనం ఎరుగుదాం. And the Spirit of the Lord brings perfection into light in every word. ప్రతి మాట మీద పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు తన ప్రకాశాన్ని విశ్వాసి కొరకై కలిగి ఉన్నాడు. And so we find there are 4 areas in our life that must be put to loss, or it must be removed from us. కాబట్టి మన జీవితంలో నష్టముగా లేదా తీసివేయాల్సిన 4 ప్రాంతాలను గురించి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Right. You know, Paul was a scholar. పౌలు జ్ఞాని. He was a religious because he was highly religious. అతడు పండితుడు మాత్రమే కాదు, ఎంతో మతనిష్ట కలిగిన వాడు. He was a person who was given to great anger because of religion. మతాన్ని బట్టి ఎంతో ఉగ్రుడయ్యే స్వభావం కలిగినటువంటి వాడు. And also the scholarly tradition says that he was from quite a big background. తర్వాత చరిత్ర ఏం చెప్తుందంటే అతడు చాలా పెద్ద నేపథ్యంలోంచి వచ్చిన వాడు అని. Now here is Paul, the same Paul, talking about the loss in 4 different ways. కాబట్టి ఇట్టి పౌలే నష్టాన్ని 4 కోణాల్లో వివరిస్తూ ఉన్నాడు. Right. The first thing in verse 7, he says, what things were gained to me, I counted loss for Christ. 7వ వచనంలో ఏవి లాభాలో అవి నాకు నష్టాలు క్రీస్తు నిమిత్తం అన్నాడు. Right. Now this is talking about the life, his self, the old self that he had. ఇక్కడ చెప్తున్నటువంటిది తన జీవితం, తన స్వార్థపూరితమైన, తన స్వయం కేంద్రితమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Very nicely put, brother. Swayam Kendra, right? Centered around his own self. తన స్వయం కేంద్రిత జీవితాన్ని గురించే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. Everything was gained to me as long as I was living in that self-centered life. ఇంతకు ముందు నేను ఆ స్వయం కేంద్రితంగా ఉన్నప్పుడు అవన్నీ నాకు లాభాలుగా ఉన్నాయి. But when I came to Christ, ఇప్పుడు నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను. And I saw what Christ did for me on the cross. కల్వరి శిలువలో క్రీస్తు ప్రభు నా కొరకై ఏం చేశాడో నేను గ్రహించాను. How he denied himself, though being the Lord. ఆయన ప్రభు అయినప్పటికీ నేను ఆయన్ని తృణీకరిస్తూ వచ్చాను. Then who am I? నేనెవరిని? I can never live a self-centered or a selfish or a self-motivated life. ఇక ఎన్నటికీ నా స్వయం కేంద్రితంగా జీవించటానికి ఎన్నటికీ నేను ఇక అలాగూ చేయలేను అంటా ఉన్నా. You know, why is he telling this in the first instance? ఎందుకు ఆరంభంలో దీని గురించి చెప్తున్నాడు? You know, when we come to the Lord Jesus, when యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు, when we trust him as our personal savior, ఆ ప్రభువుని సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు, when we get a little bit knowledge of the cross work of the Lord, కల్వరి కార్యము ద్వారా జరిగించిన గొప్ప రక్షణ కార్యం మనం అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, after all this we still begin to live in our own old life. మనం ప్రభువుని అంగీకరించిన ఆరంభంలో ఇంకా పాత జీవితంలోనే ఉండి ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. And that is a self-defeating life, isn't it? అది మనల్ని మనమే ఓడించేసుకునే స్వభావం. And so is the Apostle Paul saying, I count them as loss for Christ. అందుకని ఇంతకు ముందు నాకు లాభకరంగా ఉన్న నా స్వీయ కేంద్ర జీవితం క్రీస్తు నిమిత్తమై ఇప్పుడు నేను నష్టంగా ఎంచుకుని వదిలేసాను అంటున్నాడు. And when he's saying for Christ, he's talking about Christ
and the work that he has accomplished on the cross. క్రీస్తు నిమిత్తము అంటున్నప్పుడు క్రీస్తు అలాగే కల్వరి శిలువపై ఆయన జరిగించిన ఘనమైన రక్షణ కార్యం. In the second aspect, ఇక రెండవ కోణంలో he says, doubtless I count all things but loss. For what? For the excellency of the knowledge. And then now he says, Christ Jesus, my Lord. 7లో నష్టంగా ఎంచుకున్నానని చెప్పాడు. 8లో సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకంటే అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నిమిత్తమై. ఎందుకు? ఎవరిని బట్టి అంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినది. Very nicely put, brother. Yeah, thank you. Na Prabhu, right? For my Lord. Oh. నా ప్రభువుని గురించి. The loss because of the lordship of Christ. నా యేసు క్రీస్తు నా ప్రభువుగా ఉండాలంటే నేను సమస్తమును నష్టముగా ఎంచుకోవాలి. That is the highest knowledge. Lordship of Christ. Beyond that, what is there? అసలు యేసు క్రీస్తు ప్రభుత్వము ప్రభు అనే దానికంటే మించింది ఇంకేముంది? Beyond the lordship of Christ, what more knowledge is required? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభుత్వం కంటే మించి ఎక్కడో ఏదో మేలైంది ఏమైనా ఉంటుందా? People are searching for so much knowledge. ఎంతో జ్ఞానాన్ని వెతుకుతున్నారు ప్రజలు. But the excellency of the knowledge is about the lordship of Christ. ప్రభువైన యేసు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం అది సమస్తాన్ని నష్టపరుచుకుని సంపాదించుకునేది. And so when he grows in his Christian life, క్రైస్తవ జీవితంలో మనం ఉండగా, when he's growing and maturing in his Christian faith, క్రైస్తవ విశ్వాసములో అనుభవాన్ని సంపాదిస్తూ ఉండగా, he says, I'm not bothered about any other knowledge. I don't want any theology. I don't want any other thing. I am concerned about the lordship of Christ. పౌలు అంటా ఉన్నాడు, నేను విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాను, ఇంకా నాకు ఏ థియాలజీ బయట నుంచి కొత్తగా అక్కర్లేదు, కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. And so for that, I'm willing to undergo loss of all things. అది నా ముందు ఉండగా నాకు ఏది వద్దు, సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. You know what is the reason? కారణం ఏంటో తెలుసా? If he is Lord of all, otherwise Lord of none. ప్రభు అయితే అందరికీ ప్రభు అయి ఉంటాడు, లేకపోతే దేనికి ప్రభు కాడైనా. And that is why he says loss of all things. అందుకే సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. ఎందుకంటే ఆయన సమస్తమైన ప్రభు. He's either Lord of all or he's Lord of none. అయితే ప్రభు అంటే అంతటి మీద ఆయన అధికారం కలిగి ఉండాలి, లేకపోతే దేని మీద అధికారం కలిగి ఉండడు. And that is why, when Peter is giving that message to Cornelius and the family in Acts chapter 10, 10వ అధ్యాయంలో కొర్నేలికి పేతురు సువార్త చెప్పినప్పుడు, he says, he begins with that, I preach to you Jesus Christ, the Lord of all. పేతురు అంటా అన్నాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అట్టి ప్రభుని నేను మీకు ప్రకటించాను అంటా ఉన్నాడు. Right. What's the third thing when you see in Philippians 3? ఫిలిప్పీ 3లో మూడవది చూడండి. It says, for whom, now look at this, for whom I've suffered the loss of all things. నేను కెన్ యూ లుక్ యాక్చువల్లీ ఇన్ తెలుగు వర్సెస్ 11వ వచనంలో ఉంది, ఆయన శ్రమంలో పాలువాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని. Right. For whom? Now here is talking about the intimate relationship with God. దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం సహవాసం కలిగి ఉండటం కొరకై ఎంచుకోవాల్సిన నష్టం. Yeah, I'm able to suffer all things because I need intimate relationship with the Lord. నా ప్రభుతో అత్యంత సాన్నిహిత్యమైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. How close are we to God? ప్రభుకి మనం ఎంత దగ్గరగా ఉన్నాం? The Lord is saying, come nearer, no?
ప్రభు దగ్గరికి రమ్మనే చెప్తాడు. He's saying, come nearer. ఇంకా దగ్గరికి రండి అని చెప్తాడు ప్రభు. And we answer, Lord, I'm praying so much every day, Lord. మనం ఏమంటాం అంటే, ప్రభువా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, I'm reading the word of God. వాక్యం చదువుతున్నాను, I'm doing so many things. అవి ఇవి ఎన్నెన్నో చేస్తున్నాను. But the Spirit of the Lord from behind tells you, come closer. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇంకా దగ్గరికి రావచ్చు నీవు. This is the embrace of love. ప్రభుని కౌగులించుకునేంత సమీపంగా రావచ్చు. And so the apostle says, for whom? పౌలు అదే చెప్తున్నాడు. He says, ఎవరి నిమిత్తం? for his love's sake, for that intimacy with the Lord, I will suffer all things. నా ప్రభుతో అత్యంత సాన్నిహిత్యమైన సహవాసము కొరకై సమస్తాన్ని నష్టపరుచుకున్నా. And that is his testimony in Galatians chapter 2 verse 20, isn't it? గలతీ 2:20లో పౌలు చెప్పిన సాక్ష్యం కూడా అదే. He says, I'm crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me. And the life that I now live in the flesh. Now look at this. The life that I now live in the flesh, I live by the faith of the Son of God. Now look at this. Who loved me and gave himself for me. గలతీ 2:20లో అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది వినండి, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము ఎవరి కోసం? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. So the third aspect in Philippians chapter 3 and verse 8, I can suffer anything because of this intimate relationship with the Lord. మూడవది ఏంటంటే, ప్రభుతో నాకు అవసరమైన అత్యంత సాన్నిహిత్యమైన సహవాసం కొరకై నేను దేనినైనా నష్టముగా ఎంచుకుంటాను. What's the fourth thing? Now comes the test of time. ఇప్పుడు పరీక్షా సమయం 4వ దానికి వచ్చినప్పుడు మనకు అందరికి పరీక్ష. చూడండి, And it says, do count them, and the English word used is dung. For what? That I would win Christ. 11వ వచనంలో ఎంచుకుంటున్నాను, లెక్క పెడుతున్నాను అన్నాడు. సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను ప్రభు నిమిత్తం. I do not know what it means in Telugu, but in English it means that it is waste that I don't want to even look at. పెంట అని ఎందుకు అన్నాడంటే, అది చాలా వృధా అయింది, వ్యర్థమైంది. ఆ వ్యర్థమైన దాని వైపు నేను మళ్ళా చూడను, అలా ఎంచుకుంటున్నాను నాకున్నవి. Meaning, for what sake? For what is it? దాని అర్థం ఏమిటి? It says win Christ, and the word win Christ means for me Christ is all in all. దాని అర్థం ఏమిటంటే, క్రీస్తు నా జీవితంలో సమస్తము అయి ఉన్నాడు. I got no place for anything else. క్రీస్తు నా జీవితంలో ఎంత సమస్తము అంటే, ఆయనకు సంబంధం లేనిదేది దానికి నా జీవితంలో చోటే లేదు. Because anything that there's a place of dung, it's a refuse. I don't want to give place for that in my life. ఒకవేళ ఏదైనా ఉంది అంటే నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. I don't have any place for dung in my life. నా జీవితంలో పెంటకు చోటు లేదు. Because Christ is all in all. పెంటకు ఎందుకు చోటు లేదు అంటే, క్రీస్తు సమస్తము నిండిపోయి ఉన్నాడు. I hope you're getting the sequence of these four things. ఈ 4 వాటి యొక్క క్రమాన్ని మీరు గ్రహించగలుగుతున్నారని అనుకుంటున్నాను. What's the first thing? మొదటిది ఏంటి? For Christ work on the cross. కల్వరిలో జరిగించిన క్రీస్తు కార్యం. The second thing, రెండవది the lordship of Christ. క్రీస్తు వారి యొక్క ప్రభుత్వ ప్రభావం మన జీవితం మీద. The third thing, మూడవది it's a love relationship with the Lord. ప్రభువుతో నాకుండే అత్యంత ప్రేమతో కూడిన సాన్నిహిత్య సహవాసం. What's the fourth thing? నాలుగవది, He's all in all to me. నా జీవితంలో అంతా ఆయనే. Now, in the process to victory, if this aspect of loss is not experienced, I cannot move ahead.
కాబట్టి నేను విజయం సాధించాలనే ఈ క్రమంలో వీటిని నేను నష్టంగా ఎంచుకోకపోతే ముందుకు వెళ్ళలేను. But victory will have no meaning. That's why we find many Christian believers are not rejoicing in the Lord. ఇవి నష్టంగా ఎంచుకోకుండా విజయం అనేది అర్థం లేనిది. అందుకే చాలా మంది క్రైస్తవ జీవితంలో నిజమైన ఆనందాన్ని కలిగి లేరు. And that's a big problem with Christian world today. ఈనాటి క్రైస్తవ్యంతో ఇదే పెద్ద సమస్య. We can rejoice in so many things which are temporal, but God says you need to rejoice because I am everything to you. తాత్కాలికమైన అనేక వాటి మీద ఆనందపడే స్వభావం కలిగినటువంటి మనకి ప్రభు అంటా ఉన్నాడు, నేనే నీ సమస్తం, నా యందు ఆనందించు అంటా ఉన్నాడు. Now, if this is clear to us, ఇది గనక మనకి స్పష్టమైతే, now there are 7 things that are mentioned from verse 9 up to verse 21. 9 నుంచి 21 చివరి వరకు కూడా 7 సంగతులు ప్రస్తావించాడు. Right. Now, the first thing. మొదటి సంగతి చూడండి. Verse 9 it says to be found in Christ. ఆ 9వ వచనంలో ఆయన యందు అగుపడు నిమిత్తము, కనబడు నిమిత్తము. It is talking about my dwelling place. నేను ఎక్కడ ఉంటానో, నా నివాసం ఏంటి అనేది ఈ మాట చెప్తుంది. Right. In John 17, the Lord was praying this prayer, isn't it? యోహాను 17లో ప్రభు ప్రధాన యాజకుడిగా చేసిన ప్రార్థన మనం ఎరుగుదాం కదా. He's praying to the Father. తండ్రికి ఆయన ఇలా ప్రార్థించారు, Father, I want that those whom you have given me be with me where I am. తండ్రికి ఆయన చేసిన ప్రార్థనలో, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు నేను ఎక్కడ ఉంటానో వారు అక్కడ ఉండులాగున అనుగ్రహించు అని ప్రార్థించారు. So that they may behold my glory. అలాగున వారి యందు నేను మహిమపరచబడినట్లు అని చెప్పారు. And that is the process of victory. We are talking about victory. So everything is on a higher side. అదే విజయం సంపాదించే క్రమం. విజయ క్రమంలో ఇలాంటివన్నీ కూడా సాధ్యం. It is, 2 Corinthians chapter 3 verse 18 is translating, we are changed from glory to glory. కొన్ని పత్రిక 2వ పత్రిక 3లో చెప్పాడు, మనము మహిమ నుండి అధిక మహిమకు వెళ్తున్నామని చెప్పాడు. And how do we change from glory to glory? మహిమ నుండి అధిక మహిమకు ఎలాగున మార్చబడతాం? We need to check on our dwelling place. మనము ఎక్కడ నివాసం ఉన్నామో, ఎక్కడ అగపడుతున్నామో ఆ స్థలాన్ని పరిశీలించాలి. We want to be found. Here is Paul saying, be found in him. పౌలు అంటా ఉన్నాడు, నేను ఎక్కడ కనబడతానో ఆయన యందు అగుపడతాను. Because that is the place of the righteousness of God. దేవుని నీతి యొక్క స్థానం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. That is the place of a right relationship with God. దేవునితోటి ఒక మానవుడు సంబంధం కలిగి ఉండే చోటు కేవలం ఆయన ఒక్కడే. That is the place of a deep fellowship with God. దేవునితో ఎంతో సన్నిహితమైన సంబంధం, సహవాసం కలిగే చోటు అదే. That is the place of secrets that God would share with me. దేవుడు నాతోటి తన యొక్క రహస్యాల్ని ఆనందంగా పంచుకునే చోటు కూడా అదే. And so I want to be found in him. అందుకని నేను ఆయన యందు అగుపడు నిమిత్తము అన్నాడు. Now ahead of that, what is the next point? తర్వాత పాయింట్ ఏంటో చూడండి. In verse 10 it says that I may know him. రెండవది ఆయనను ఎరుగు నిమిత్తము. Right. So once our dwelling place is quite clear, then this stage becomes now more clearer. వండర్ఫుల్. మనము ఆయన యందు ఏ స్థలములో మనం ఉన్నామో మొదట స్పష్టమైతే తర్వాత ఆయన మనకి స్పష్టమవుతాడు. Right. Many times we want to know the Lord by not dwelling where he is.
చాలాసార్లు ఎక్కడున్నామో చూసుకోం కానీ ఆయన బాగా కనపడాలని మాత్రం కోరుకుంటాం. We want to know him through various other means, right? Some people want to know him through even computers. కొంతమంది ఆయన కంప్యూటర్ లో కూడా ఎదుగుతున్నారు రకరకాల చోట్ల. You just tap a button and you can get everything about Christ. మీరు జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు యేసు ప్రభుని గురించి చాలా మాటలు కనబడతాయి మీకు. But that has no effect on the life. కానీ అంత సమాచారం అక్కడ ఉంటుంది కానీ బ్రతుకు మీద అది ఏ మాత్రం ప్రభావం చూపించదు. Because the process is that you need to be there, you need to dwell there, you need to be where he is. ఎందుకంటే ఆయన నీకు బాగా కనపడాలి అంటే అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి. And then he says that I may know him. అంటా ఉన్నాడు ఆయనను ఎరుగు నిమిత్తం. The power of his resurrection, the fellowship of his suffering, and being so much closed into the power of his death. ఆయన ఎరిగి నిమిత్తం అంటే ఆయన పునరుద్ధాన బలం, ఆయన మరణ విషయం, ఆయన శ్రమ, వాటినన్నిటినీ నేను ఎరుగు నిమిత్తము అన్నాడు. The excellent knowledge of the lordship of Christ. అప్పుడు యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రభుత్వాన్ని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నా సొంతమవుతుంది. I may know him. ఆయనను నేను ఎరుగుతాను. And when we grow in this knowledge moment by moment, క్షణ క్షణము ఈ జ్ఞానములో మనం వృద్ధి చెందుతూ ఉండగా, be sure, dear brothers and sisters, you're going step by step in the path to victory. ఆయన జ్ఞానములో మనం ఎదుగుతూ ఉంటుండగా సోదరీ సోదరులారా నిశ్చయం చేసుకోండి, ఖాయం చేసుకోండి, విజయం వైపు మనము సాగిపోతున్నాము అని. What's the third thing? మూడవది చూడండి, See verse 12. 12వ వచనం చూడండి. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోనట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అన్నాడు. Right. The third thing is the word used there is I follow after. I follow after with all my strength in order to be apprehended of Christ. 11వ వచనంలో క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను, దేని నిమిత్తం పట్టబడ్డాను దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను, నేను అనుసరిస్తున్నాను. अनुसरण, right? That's important. I follow after. నేను దానిని పట్టుకోవాలని అనుసరిస్తున్నాను. Victory, the path or the process to victory, there is no turning back. విజయాన్ని సాధించాలి అంటే దాని వైపుకు మాత్రమే మనం పరిగెత్తితే సాధిస్తాం, తిరిగి పారిపోతే విజయం దొరకదు. Right. It is only follow after. It is going ahead. దేని నిమిత్తం నేను పట్టబడ్డానో ఆ విజయం కొరకై అటువైపే నేను అనుసరిస్తున్నాను, పరిగెత్తుతున్నాను. In Hebrews chapter 10 and verse 38, the Lord says, the just shall live by faith, but if anyone draws back, my soul shall have no pleasure in him. హెబ్రీ పత్రిక 10:30లో చెప్తా ఉన్నాడు, నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడం రాయబడి ఉంది కదా, ఎవడైనా వెనుక తీసిన ఎడల అతనిని బట్టి నా ఆత్మకు సంతోషం లేదు అన్నాడు. No. The Lord can never have pleasure in a soul that is drawing back or looking back or going back. వెనక్కి తిరిగిపోయిన ఆత్మ, చల్లారిపోయిన వారు, నీరసించి ఆగిపోయిన వారి పట్ల ప్రభు సంతోషంగా లేడు. The Lord is working us so that we can follow after. The David says, my soul follows hard after the Lord. మనము దేని నిమిత్తము పట్టబడ్డామో దాన్ని చేరుకోవటం కొరకై ప్రభు సంతోషిస్తా ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా దీన్ని మనం చూస్తాం. What's the fourth thing? 4వది చూడండి, In verse 13, 13వ వచనం. he says, while I am following after what the Lord is showing to me, I am going to reach out to what the things are before. Reaching out. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని. The word used is
reaching out, reaching forth to the things before, reaching forth. వెనుక ఉన్న ముందున్న వాటి కొరకై వేగిర పడుచు. You know, there's a very beautiful word, right? చాలా ఎంతో రమ్యమైనటువంటి మాటలు ఇవి. You know, this gives us a picture that as you are moving aggressively on the path of victory, విజయాన్ని సాధించే ఈ మార్గంలో నువ్వు చాలా తీవ్రంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు you're beginning to see the goal more clearer. నీవు చూసే గమ్యము చాలా స్పష్టంగా ఉంది. Because the mind is fixed. The mind is fixed. ఎందుకు స్పష్టంగా ఉంది విజయ గమ్యము అంటే నీ యొక్క మనస్సు దాని మీద గురి కలిగి ఉంది. And when the mind is fixed, the Spirit of God is clearing your vision. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి యొక్క విజయ గమ్యాన్ని రోజు రోజుకి స్పష్టం చేస్తూ ఉన్నాడు. And you begin to see what is before you. So you say, I want to reach out to that. It is there. I can see it. I need to reach out to that. కాబట్టి ప్రతిరోజు ఆయన చూపిస్తున్నాడు కాబట్టి నేను దాన్ని చేరుకుంటాను, నేను అటువైపే ప్రయాణం చేస్తాను, ఖచ్చితంగా నేను విజయాన్ని సాధిస్తాను అని మనం చెప్పగలం. What's the fifth thing? తర్వాత మాట చూడండి, 5వది Verse 14. 14వ వచనం చూడండి. He says, I press toward. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. And the word press toward means now here is coming a climax. You're going on to a climax. And the word press toward in the path of victory is I am undergoing struggles in my life. విజయ పదములో గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనే మాటలో ఈ పరుగులో నాకున్నటువంటి శ్రమను మాట్లాడుతూ ఉంది. The word press toward is used when there's something going against you. గురి యొద్దకే పరిగెడుతున్నానంటే అటువైపు వెళ్లకుండా ఏదో నీ మీద వ్యతిరేకంగా పనిచేస్తుంది. Right. The word press toward is not, going towards with struggle cannot be uttered if there's not something coming against you. గురి యొద్దకే పరిగెడుతున్నాను అనేది ఏది వ్యతిరేకంగా రాకుండా చెప్పబడే మాట కాదు అది. Right. And that the apostle says, there are many things which are coming against me. పౌలు అంటా ఉన్నాడు, ఈ యాత్రలో ఈ విజయాన్ని సాధించే క్రమంలో అనేకమైనవి నాకు వ్యతిరేకంగా వచ్చాయి. But I am willing to undergo struggles in my life. వ్యతిరేకంగా రానివ్వండి, కానీ ఆ వ్యతిరేకమైన లేదా ఆ శ్రమతో కూడిందైనా దాని గుండా వెళ్ళటానికి నేను సిద్ధము. What is the reason? కారణం ఏమిటి? Because the word says, for the high calling of God in Christ. I'm looking at my Christ. I'm looking at my Lord. I'm looking at my lover. విజయాన్ని చేరుకోవటంలో ఎంత శ్రమ అయినా ఎదుర్కొని దాని గుండానే వెళ్తాను అనడానికి గల కారణం ఏంటంటే దేవుని ఉన్నతమైన పిలుపు యేసు క్రీస్తు ప్రభు కనబడుతూ ఉండగా ఆ ప్రాణప్రియుడు ఆ ప్రేమ నాథుడు కనబడుతూ ఉంటుండగా గురి యొద్దకే వెళ్తాను అంటా ఉన్నాడు. Very, very nicely put, brother. I am willing to struggle because my lover is waiting for me. నేను ఎందుకు ఇష్టపడుతున్నాను ఈ విజయ పదంలో కష్టానికి అంటే నా ప్రాణనాథుడు ఎదురు చూస్తున్నాడు అటువైపు. He is longing that I come there and he's waiting for me with open arms. నేను అక్కడికి రావాలి అని ఎంతగానో ఆశపడుతున్నాడు నా ప్రాణప్రియుడు తన చేతులు చాచి. But what's the sixth thing? 6వది చూడండి. Now as he's coming, he is now telling in verse 15. 15వ వచనంలో ఇలా అంటున్నాడు పౌలు. He says, let us therefore, those who are, look at the word, as many as be perfect. Now this is the sixth important thing before you come to the seventh in verse 21, 20 and 21. 21లో 6వది మనం చూస్తాం. 7వ దానికి వెళ్ళేదానికంటే ముందుగా It says here, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముకు సమరూపము గలదానిగా మార్చును. Now in verse 15 he says, 15వ వచనములో ఇలా అంటున్నాడు.
Let us therefore, as many as be perfect, be one-minded. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యాన్ని కలిగి ఉందాం. Right, have this one mind. మనమందరము ఈ ఒక్క మనసు, ఏక మనసును కలిగి ఉందాం. I have not to explain this process for you to do what you want. I've explained this process so that the Spirit can join you with my mind. మీరు ఏం చేయాలో నేను బోధించటం లేదు, కానీ విజయాన్ని సాధించడానికి దేవుని ఆత్మ ఏం చెయ్యాలని మనకు చెప్తున్నాడో దాన్ని మీకు బోధిస్తున్నాను అంటున్నాడు. Have the same mind. ఒకే మనస్సును కలిగి ఉందాం. Don't have a divisive mind. మీకు వేరు తాత్పర్యం కలిగి ఉంటే దాని వల్ల మీకు ప్రయోజనం లేదు. Be one-minded with Christ. Be one-minded with me. నాతో పాటు ముఖ్యంగా యేసు క్రీస్తుతోటి మనము ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. And now we come to the seventh thing. 7వ దాని దగ్గరికి ఇప్పుడు వస్తున్నాం. Verse 20 and 21 it says, we look for the Savior to come. He is going to change this vile body into his glorious body. That same power by which he can subdue all things to himself. 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందు ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన రాబోతా ఉన్నాడు. మన దేన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చేస్తాడు. ఏ శక్తితో అంటే సమస్తమును లోపరుచుకొనజాలిన శక్తితోటి మనల్ని మారుస్తాడు ఆయన. That is the flag of victory. అది విజయ ధ్వజము. ఇక అది Where is this flag of victory? విజయ ధ్వజం Where is it? అక్కడ ఉంది. The day is there when we look for him and he changes us. In that heaven we see that flag of victory, isn't it? ఆ విజయ ధ్వజం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. మన పౌరస్థితి పరలోకముందు ఉన్నది అన్నాడే. ఆ దినము కొరకై ఎదురు చూస్తుంది. Thereby he is able to subdue everything to himself. అక్కడ సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తి మనకు కనబడబోతా ఉంది. And that is where the victorious church finds its completeness, isn't it? విజయవంతమైన సంఘం యొక్క సంపూర్ణత అక్కడ మనకు కనబడుతుంది. It's a great mystery, right? ఇది గొప్ప మర్మం కదా. But here the apostle is, I just want to close with these words of 18 and 19. 18, 19 వచనాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. There are many amongst God's people who are not a part of this process of victory. చాలా మంది ఉన్నారు, అనేకులు ఈ విజయముతో వారికి సంబంధము లేదు. They want to go in their own way of victory. They want to do their own things. And here the apostle is saying, they are nothing but the enemies of the cross of Christ. కొంతమంది ఉన్నారు, వారు తమ స్వీయ దారిలో విజయాన్ని సాధించాలని చూస్తున్నారు. వారు ప్రభువుని అనుసరించేవారు కారు. వారికి విజయం దొరకదు. ఒక మాటలో చెప్పాలంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువు. In verse 18 and 19 is a dark part of the church history, isn't it? Yeah. సంఘ కాలం అంతట్లో ఈ 18, 19 వచనాలు వారిని చూస్తే సంఘ కాలంలో ఇది చీకటి కాలం. He says many. He's not saying few. He's not saying some. He's saying many. సంఘ చరిత్రలో ఎంతో మంది ఉన్నారని చెప్పడానికి అనేకులు అనే పదం చూడండి. That means you and me need to be found amongst the few who are in the right process to the victory in the Lord Jesus Christ. శిలువకు శత్రువులుగా ఉన్న అనేకుల మధ్య నీవు నేను కొద్ది మందే విజయవంతమైనటువంటి ఆ ప్రయాణంలో మనం ఉన్నాం అని గుర్తు. For us it is Christ's work. It is a lordship of Christ. It is an intimate relationship with the Lord Jesus. And it is Christ all in all that matters, nothing else. నా జీవితంలో నీ జీవితంలో విశ్వాసిగా ముఖ్యమైంది ఆయన కొరకై ఆయన కల్వరిలో జరిగించిన కార్యం ముఖ్యమైంది. ఆయనతో సన్నిహితమైన సంబంధం ముఖ్యమైనటువంటిది.
ఆయన ప్రభుత్వం ముఖ్యమైనటువంటిది. నా జీవితం అంతటిలో ఆయనకు తప్ప మరొక దానికి దేనికి చోటు. Be sure, brothers and sisters, if we are in this path, God's expectation for a glorious church in the Lord Jesus by the Spirit is very, very soon to be revealed. కాబట్టి ఆత్మ ద్వారా పరిపూర్ణత సాధించటం కొరకై రానున్న దినాల్లో దీన్ని ఆయన మనకి తెలియచేయబోతా ఉన్నాడు. May God bless His word to all of us. Thank you so much. Thank you, brother, for this conversation. Thank you. థ్యాంక్ యూ. మనందరి కొరకై ప్రభు ఈ మాటల్ని మన ఆత్మీయ జీవితం కొరకై దీవించును గాక. అందరికీ వందనాలు.